ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మిథున రాశి వారి జీవితాన్ని నాశనం చేయబోతున్నది ఎవరు, మిథున రాశి వారి జీవితం నాశనం కావాలి అని కోరుకునేది ఎవరు, మిథున రాశి వారు ఎవరికి దూరంగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ వీడియోలో మనం వీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశివారు గ్రహస్థితి ప్రకారం వారి జీవితంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కోబోతున్నారు, వీరి జీవితంలో వీరు ఎలాంటి సుఖాలను పొందుతారో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ వల్ల అశుభ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేస్తోంది. మిథున రాశి వారు ఎత్తుకి పై ఎత్తు వేయడంలో ఎంతో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు మేధావులుగాను గుర్తింపు పొందాలనుకుంటారు. అత్యున్నత స్థానాలను వీరు అధిగమిస్తారు. వీరికి ప్రజాకర్షణ కూడా అధికంగానే ఉంటుంది. ప్రజల్ని ఆకట్టుకునే విధంగా వీరు మాట్లాడడం, బయటికి కూడా ఆకర్షణీయంగా కనిపించడం వీరి ప్రత్యేకత. ఇక ప్రజలకు సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో కూడా రాణిస్తారు. ఇక ఈ రాశిలో పుట్టిన వాళ్ళు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. వీరి యొక్క జీవితంలో కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా కానీ వాటిని చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తారు. ఎన్నిసార్లు ఎదుర్కొన్నా కానీ ఏదో సాధించాలి అన్న పట్టుదల, తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఆ పట్టుదలతో, తపనతో అనుకున్న పనులు వీరు సాధించగలుగుతారు. ఇక ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. అలాగే అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. వీరు అలంకార ప్రియులు. అలాగే ఇతరుల అభిరుచి కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు. ఇతరులు ఆకట్టుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి పంతం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తమ యొక్క ఆలోచనలు, తమ యొక్క నిర్ణయాలు ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి వీరు ఇష్టపడరు. తమ యొక్క నిర్ణయాలను, ఆలోచనలు తమ మనసులోనే దాచుకుంటారు. ఇక ఈ రాశి వారికి తమ యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో ఊహించని విధంగా అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే వీరికి బంధువర్గాలతో దెబ్బలు మాత్రం దీర్ఘకాలికంగా పాటు కొనసాగుతూనే ఉంటాయి. ఏ విషయంలో కూడా ఈ రాశి వారు రాజీ లేకుండా శ్రమిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ మూలంగా ఎన్నో నష్టాలను చూడవలసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే ఈ రాశి వారిలో స్త్రీలు కావచ్చు, పురుషులే కావచ్చు, మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలంగా మాత్రం మీరు జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆమె మీ దగ్గర బంధువుల్లో ఉండే స్త్రీ కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు. అయితే మీరు ఏ విధంగా దాన్ని గమనించాలి అంటే, 1-2 సార్లు తన మూలంగా మీరు నష్టపోయిన పరిస్థితులు కనిపించినప్పుడు ఆ స్త్రీకి దూరంగా ఉండడానికి మీరు ప్రయత్నించాలి. అలాగని బంధాలని, బంధుత్వాలని వదులుకోమని కాదు, కానీ తను ఇచ్చే సూచనలు, సలహాలు పాటించినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అంటే వారు మీ జీవితంలో మీరు ఎదగకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. పైకి చూడడానికి మీ యొక్క మంచి కోరేవారిగానే, మీ యొక్క శ్రేయాభిలాషులుగా మీకు కనిపిస్తారు. కానీ దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది. ఎలా అంటే వారు మీ యొక్క చెడును మనసులో కోరి పైకి మాత్రం మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా గమనించవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఆ స్త్రీ మీ బంధువుల్లో కానీ, ఇరుగు పొరుగు వారిలో కానీ అవ్వవచ్చు. లేదంటే మీతో స్నేహితురాలుగా పైకి నటిస్తూ మీ యొక్క నాశనాన్ని కోరుకునేవారిగా ఉండవచ్చు. కాబట్టి వారి వల్ల మీరు జీవితంలో ఎంతో నష్టపోయే అవకాశాలు చాలానే ఉంటాయి. అంతేకాకుండా మీ కుటుంబంలో, అలాగే మీ జీవిత భాగస్వామితో గొడవలు కూడా కారణం వారే అవుతారు. మీ ఆనందాన్ని, సంతోషాన్ని నాశనం చేసేది కూడా వాళ్ళే అవుతారు. అలాగే మీ జీవితంలో మీరు ఎదగకపోవడానికి కారణం కూడా వారే. ఎలా అంటే వారు మీరు చేసే పనుల విషయంలో కల్పించుకోవడం, మీరు అడగకుండానే మీకు ఉచిత సలహాలు ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి జాతకులు ఏ విధంగా ఉంటారంటే, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునేటప్పుడు ఆర్థిక పరమైన లావాదేవీల గురించి కానీ ఏదైనా నమ్మిన వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఈ రాశి వారు ఎలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వల్ల దాన్ని వీరు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయడానికి వారు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ సలహాలు ఏ విధంగా ఉంటాయంటే వారి నాశనాన్ని కోరుకునే విధంగా ఉంటాయి. ఆ విధమైన మనస్తత్వం గల స్త్రీలు మీకు ఎదురైనప్పుడు వారికి దూరంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. అది మీ బంధువుల్లో కావచ్చు, మీ స్నేహితురాలే కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కానీ అవ్వవచ్చు. కాబట్టి ఇటువంటి వ్యక్తులను దూరంగా ఉంచండి. ఈ విషయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది. ఇక ఈ రాశికి చెందిన వారు స్త్రీలు కానీ, పురుషులు కానీ
ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఒక జీవిత కాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ స్త్రీ ఎవరో గుర్తించి ఆ స్త్రీకు మీరు దూరంగా ఉండవలసిన అవసరం ఎంతగానో కనిపిస్తోంది. ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, విద్య, కుటుంబ జీవితం పరంగా కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలు కానీ వీరికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఈ రాశివారు తమ సంతానం చదువు పట్ల అధికంగా జాగ్రత్త కలిగి ఉండాలి. ఫోన్ పైన ఎక్కువగా దృష్టి పెట్టకుండా చదువు పైన ఏకాగ్రత కలిగే విధంగా పరిస్థితులు కల్పించాలి. ఈ విధంగా చేయటం వల్ల ఈ రాశివారి సంతానం ఏదైనా ప్రవేశ పరీక్షలు రాస్తున్నట్లయితే ఖచ్చితంగా మంచి విద్యా కోర్సుల్లో సీటు పొందుతారు. వీరికి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మీ ప్రేమానురాగాలు మరింత పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. దీనివలన ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది. మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. ప్రతి విషయాన్ని తగిన విధంగా ఆలోచించి జాగ్రత్త తీసుకోవడం వల్ల మంచి స్థాయికి చేరుకుంటారు. మీరు అనుకున్న స్థాయికి చేరుకోవడం వల్ల మీ ప్రియమైన వారిని పెళ్లి చేసుకునే అవకాశం వస్తుంది. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు. మీరు ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి తీసుకున్న దానికంటే కూడా బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. ఆలయ పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలు తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. ఇక ఈ రాశి వారి యోగవంతమైన ఫలితాలు పొందటానికి చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా తులసి చెట్టుకు పూజ చేసినట్లయితే మీరు మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుతారు. అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో చేసే లక్ష్మీ పూజ మీకు కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మూగజీవాలకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే మీరు గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. జీవితంలో మరిన్ని యోగవంతమైన ఫలితాలు పొందుతారు. శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి. ఇలా చేయటం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలు తీసుకోండి. అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి. సో చూశారు కదండి, మిథున రాశి వారి జీవితాన్ని నాశనం చేసేది ఎవరు, మీరు ఏ వ్యక్తికి దూరంగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.